హాయ్ అన్న, ఇప్పుడే డెవిల్ సినిమా చూసానా. చాలా బాగా నచ్చిన సినిమా. అంటే కొంచెం సినిమా లేట్గా, అంటే లేట్గా కాదు, స్లోగా స్టార్ట్ అవుతుంది. సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఆ రేంజ్ నుంచి మన అది కిందికి రాదు, మన కిందికి రాని సినిమా అట్లా తీసుకెళ్ళిపోతుంది. క్లైమాక్స్ వరకు ఒకటే ఎమోషన్ క్యారీ చేస్తారు ఆ సినిమాలో. ఆ సినిమాలో 2 జోనర్స్ ఉంటాయి సినిమాలో. అంటే యాక్చువల్గా ప్రతి సినిమాలో ఒకటే జోనర్ ఉంటుంది, దీనిలో 2 జోనర్లు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, ఇంకొకటి ఫ్రీడమ్ ఫైటర్. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఏదైతే ఉందో దాంట్లో 4 ఏజెంట్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో యాక్ట్ చేస్తుంటారు. ఇంకొకటి ఇన్వెస్టిగేషన్ ఏది ఉందో అది మెయిన్ కళ్యాణ్ రామ్ గారి చేతిలో ఉంటుంది. కళ్యాణ్ రామ్ గారు అటు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, ఇటు ఫ్రీడమ్ ఫైటర్ ఉంటారు, అటు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఈ మూడింటిని డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం ఎలా ఉందంటే ఇట్లా హ్యాండిల్ చేశారంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ పోసి మనం ఎంత ట్రాన్స్పరెంట్గా చూపిస్తామో అంత ట్రాన్స్పరెంట్గా సినిమా చూపించారు. సంయుక్త మీనను మాస్టర్ అని పాట పాడకుండా తిరిగేది, అలాంటిది ఏజెంట్గా ఒక ఏజెంట్గా యాక్ట్ చేసిందంటే అసలు నేను నమ్మాల, అంత బాగుంది సినిమా. లాస్ట్లో అంటే సంయుక్త మీనకి 2 ట్విస్టులు ఉంటాయి. 2 ట్విస్టులకు మనకు మైండ్ పోయిద్ది సినిమాలో. అట్లే హీరోకి 2 ట్విస్టులు ఉంటాయి, దానికి మైండ్ పోయిద్ది. ఇంకొక 4 ఏజెంట్స్ ఉంటారు. మొత్తం 2 ఏజెంట్స్కి అయితే మనకు దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళు మేము ఏజెంట్స్ రానా ఆయన అని చెప్పినారు, మనకు తెలియదు. అంత బాగుంది సినిమా. ఈ సినిమాలో మ్యూజిక్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇటు బ్రిటిష్ ఫ్రీడమ్ ఫైటర్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కాబట్టి సినిమాలో మనం మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మా సినిమా అనుకో దందని కొడతారు, క్లాస్ సినిమా అనుకో లవ్లీ మ్యూజిక్ కొడతారు. ఇది ఈ సినిమా కాబట్టి జస్ట్ మనకు లోపల చిన్న మెలోడీ సాంగ్ వచ్చినా సరే మనం దాన్ని జీర్ణించుకోగలం. ఎందుకంటే సినిమా మొత్తం మనం మనమే ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నామా, మనమే సినిమా చూస్తున్నామా, మనమేనా అనే దానికి వెళ్ళిపోతాం. సో నీకు పక్కన ఎవడున్నా కూడా గుర్తురాదు, అంత బాగుంటుంది సినిమా. కాబట్టి నీకు సినిమా ఏం గుర్తుండదు, ఏం గుర్తుకు రాదు కూడా, అది సినిమా. థ్యాంక్ యూ.